Can I just add one point, sir? The fight against ganja should be very localized, sir. So మీ ద్వారా I request you to instruct the DGP గారు and the SPs. కాన్స్టిట్యున్సీ వైజ్గా రివ్యూ చేస్తేనే దానికి సక్సెస్ అవుతాం సార్. ఉట్టిగా మియర్ నంబర్స్ గోయింగ్ బై ద డిస్ట్రిక్ట్ ఈజ్ నాట్ హెల్పింగ్ సార్, బికాజ్ ఇట్స్ ఎ వెరీ డీప్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసేసుకున్నారు సార్ వాళ్ళు. రెండోది అటు సోర్స్ కూడా గంజాయిలో మేజర్గా హాట్ స్పాట్స్ ఆఫ్ ప్రొడక్షన్, హాట్ స్పాట్స్ ఆఫ్ కన్జంప్షన్, ఈ రెండు కూడా బ్రేక్ చేయాలి. ఏదైతే ఏజెన్సీ ఏరియాలో కానీ ఇప్పుడు ఇండ్ల దగ్గర కూడా ప్రొడక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు భయం లేకుండా. ఇండ్లలో కూడా ఇంటి దగ్గర కూడా గంజాయి మొక్కలు వేసుకునే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. కన్జంప్షనే కాకుండా అది ఒక అలవాటు, అంటే ఏమి లెక్కలేని తరం వచ్చింది. ఒకప్పుడు స్టిగ్మా, సోషల్ స్టిగ్మా ఉండేది, ఇప్పుడు ఆ సోషల్ స్టిగ్మా కూడా తగ్గింది. దీన్ని ఒక క్యాంపెయిన్ మోడ్గా తీసుకోవాలి. నేను ఆ డ్రోన్స్ కూడా డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. డ్రోన్స్లో గంజాయి పంటని ఐడెంటిఫై చేసే లెన్సెస్ కానీ ఉంటే పెట్టి లోకల్గా ఎక్కడ కూడా ఫస్ట్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేయాలి. వన్స్ కానీ ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ ఇది డీప్ రూటెడ్కి వెళ్ళింది. నెట్వర్క్ కూడా చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దాన్ని మనం మీ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఒకసారి మీతో మాట్లాడతాం. నేను కూడా కొంచెం డెప్త్కి వెళ్తాను. దాన్ని ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేసి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే దొరికారో వాళ్ళు డబ్బుల గురించి పనిచేసేవాళ్ళు సార్. ఒరిజినల్ ఎవరు తయారు చేసి ఎవడైతే చేస్తున్నాడో వాడు తెలియడం లేదు. మనం కొంచెం ఇన్వెస్టిగేషన్ పెంచి అలాంటి పట్టుకోగలిస్తే అలాంటి వాళ్ళు కొంతమంది వేయగలిస్తేనే మనం కంట్రోల్ చేయగలం. ఇప్పుడు దొరికే వాళ్ళందరూ ఏంటి, వాడు 5,000, 10,000, లక్షలు దొరుకుతున్నాడు, వాడు జైలుకి వెళ్ళిపోతున్నాడు. వీడు మామూలు ఇంకోటి పట్టుకుని కంటిన్యూ చేస్తున్నాడు. ఉంది అది డీప్ నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొంచెం డీజీ గారు ఆలోచించాల్సింది. ఈ నెట్వర్క్ కూడా ఒక సీక్రెట్ సర్వీస్ మార్గా తయారైంది. ఒరిజినల్గా చేసేవాడు రాడు. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎక్కడ ప్రొడక్షన్ మనకు తెలుసు. మన బౌండరీస్లో కానీ ప్రొడక్షన్ జరగకపోతే బయట నుంచి వచ్చేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన దృష్టి అంతా ప్రొడక్షన్ని కంట్రోల్ చేయాలి. యూ థింక్ ఓవర్, దెన్ నేను మాట్లాడతాను. దానికి కావాలంటే ఎవరైతే విధి లేని పరిస్థితిలో గంజాయి ఒకసారి మాట్లాడాలి సార్, ఎందుకంటే మనకి అది కూడా ఒకటి ఉంది. ముందు మనం మన దగ్గర ఉండేది పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడచ్చు. ముందు మనం కూడా పెట్టుకుందాం, మనం కూడా చేద్దాం. ఇప్పుడు మనం వాళ్ళ మీద పడడం, లేకపోతే తెలంగాణ మన మీద పడడం కాదు ఇష్యూ. మన రాష్ట్రాన్ని మనం సెక్యూర్ చేసుకుందాం.